Okay, good morning, students. Today we will be discuss about rational number exercise 1.1. సో ఆల్రెడీ ప్రీవియస్ లాస్ట్ క్లాస్లో ఈ ప్రాపర్టీస్ గురించి చెప్పుకున్నాం. క్లోజర్ ప్రాపర్టీ, కామ్యుటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్సు. సో ఇక్కడ అడిటివ్, మల్టిప్లికేటివ్. క్లోజర్లో ఏవైనా టూ నెంబర్ సమ్ చేస్తే అది క్లోజర్ ప్రాపర్టీ, ప్రోడక్ట్ చేస్తే మల్టిప్లికేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ a plus b is equal b plus a into b is equal b into a మల్టిప్లికేటివ్, కామ్యుటేటివ్. అసోసియేటివ్ అంటే ఇక్కడ 3 నెంబర్స్ తీసుకోవాలా, ఏవైనా 3 నెంబర్స్. ఇప్పుడు a ప్లస్ ఆఫ్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ a ప్లస్ b ఆఫ్ ప్లస్ c, a ఇంటూ bc ఈజ్ ఈక్వల్ ab ఇంటూ c. ఐడెంటిటీ అంటే ఇక్కడ ఏదైనా ఒక నెంబర్కు 0 యాడ్ చేసుకోవాలి. a ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ 0 ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు a. Here a into 0 is equal 0 into a is equal to 0. ఇన్వర్స్ ఇక్కడ ప్లస్ ఏకు మైనస్ అంటే అడిటివ్, ప్లస్కు నెగిటివ్ నెంబర్స్ తీసుకోవాలి. ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ మైనస్ ఏ ఆఫ్ ప్లస్ ఏ ఈక్వల్ టు 0. సో మల్టిప్లికేటివ్ ఏ ఇంటూ 1/a ఈజ్ ఈక్వల్ 1/a ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనకు ఏ అనేది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 అనేది రిజల్ట్ వస్తుంది. డిస్ట్రిబ్యూటివ్లో a ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. సో ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ బి డిస్ట్రిబ్యూటివ్లో అనేది వస్తుంది. సో నేమ్ ద ప్రాపర్టీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్కు ప్రాపర్టీ నేమ్ మెన్షన్ చేయమంటున్నాడు. 8/0 ప్లస్ 8/5 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 8/5 ఈజ్ ఈక్వల్ 0 ప్లస్ 8/5. ఇక్కడ ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ 0 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు అడిటివ్ ఐడెంటిటీ అనే ప్రాపర్టీ మెన్షన్ చేసుకోవచ్చు అక్కడ ఫస్ట్ దానికి. సెకండ్ వన్ ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. అంటే ఏం ప్రాపర్టీ? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ లా. అంటే ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి నేమ్ మెన్షన్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏ ఇంటూ 1 ఈక్వల్ టు 1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని ప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ వన్ ఆల్సో హియర్ ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది రిజల్ట్ వస్తుంది కాబట్టి దిస్ వన్ ఆల్సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ బి ప్లస్ ఏ. సో కామ్యుటేటివ్ లా ఇన్ ఏ అడిషన్ అంటే కామ్యుటేటివ్ లా అడిటివ్ ప్రాపర్టీ. అండ్ సిక్స్త్ వన్ ఆల్సో హియర్ ప్రోడక్ట్ ఆఫ్ యూ టూ టర్మ్స్ అంటే క్లోజర్ ప్రాపర్టీ. సో క్లోజర్ ప్రాపర్టీ లా ఇన్ ఏ మల్టిప్లికేషన్. నెక్స్ట్ సెవెంత్ వన్ ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ ఈక్వల్ టు 0. ఇక్కడ అడిటివ్ ఐడెంటిటీ అనేది మనకు అడిటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ మీన్స్ ఏ ఇంటూ 1/a ఈక్వల్ టు 1/a ఇంటూ ఏ ఈక్వల్ టు 1. హియర్ ఏ క్యాన్సల్ అయితే 1, ఇక్కడ కూడా ఎక్స్ఎక్స్ క్యాన్సల్ అయితే 1 అనేది వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ నైన్త్ ప్రాబ్లం ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. హియర్ ఏ ఇంటూ బి ప్లస్ సి. సో డిస్ట్రిబ్యూటివ్ లా అనేది ప్రాపర్టీని మెన్షన్ చేసుకోవాలి అన్నిటికి. నెక్స్ట్ సెకండ్ రోమన్ అంకెలో రైట్ ద అడిటివ్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో అడిటివ్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -3/5 అడిటివ్ ఇన్వర్స్. అడిటివ్ ఇన్వర్స్ అంటే ఇక్కడ -3/5కు +3/5 రాస్తాయి. అంటే నెగిటివ్ ఉంటే నెగిటివ్ సింబల్ అంటే పాజిటివ్ సింబల్ రాయాలి, పాజిటివ్ సింబల్ అంటే నెగిటివ్ సింబల్ రాసుకోవాలి. సో -3/5కి ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనము +3/5 రాస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ నెగిటివ్ సింబల్ ఉంటే పాజిటివ్ రాస్తారు.
సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే మనకు వచ్చేసి ఇక్కడ -3/5 ఉంది, ఇంటి రివర్స్ రాయాలి. ఇన్వర్స్ వచ్చేది మల్టిప్లికేటివ్. సో సింబల్ అలానే ఉంటుంది. 3/5కి ఇన్వర్స్ అంటే 5/3. సో దిస్ ఈజ్ ద అడిటివ్ ఇన్వర్స్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. నెక్స్ట్ అడిటివ్ ఇన్వర్స్. ఇక్కడ 1కు ఇన్వర్స్ అంటే ఇక్కడ +1 ఉంటే -1 రాసుకోవచ్చు, అంటే రిజల్ట్ వచ్చేసి -1. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 1/1. ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ అంటే 1/1 వాల్యూ ఆల్సో 1 వచ్చేస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 0. సో అడిటివ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ వచ్చేసి 0కు +0కు -0 అంటే 0నే. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లో 1/0 ఇస్ నాట్ డిఫైన్. సో దీని వాల్యూ ఆల్సో ఇప్పుడు 0నే వచ్చేస్తుంది. అడిటివ్ 7/9 అనేది +7/9కు -7/9. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వచ్చేసి 9/7. సో లాస్ట్ వన్ కూడా అలా కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ రోమన్ అంకెలో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే ఒక ఎంటీ బాక్స్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఏమో ఫార్ములా మనకు ఫిల్అప్ చేసుకోవాలి. ఇక్కడ ఏముంది, LHS RHS. RHSలో ఇక్కడ హియర్ A+B ఈజ్ ఈక్వల్ B+A అంటే కాంపిటేటివ్ ఇన్ అడిషన్. ఏ వాల్యూ ఉంది, బి వాల్యూ మెన్షన్ చేయలేదు, సో B+A. ఇక్కడ ఏమి వచ్చినాడు, బి అనే వాల్యూ. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనము, -12/5. సో ఫిల్అప్ చేసుకో. ప్రాపర్టీ ఐడియా ఉంటే ఈజీగా ఫిల్అప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హియర్ A+0 ఈజ్ ఈక్వల్ టు A. సో ఇక్కడ ఏముంది, -2/5 -2/3 ప్లస్ ఇక్కడ ఏదన్నా మనకు ఒక నెంబర్ రాస్తే యాడ్ చేస్తే ఖచ్చితంగా 2/3నే రావాలి. కాబట్టి ఏం యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ 0 -2/3 + 0 ఈక్వల్ టు -2/3. నెక్స్ట్ థర్డ్ వన్ 1 into A. హియర్ 1 into A ఈక్వల్ టు A. సో ఇక్కడ 1 into A వాల్యూ ఏమొస్తుంది మనకి ఇక్కడ 9/11. సో 9 1 is 9, 11 1 is 11. సో 9/11. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ A+ of B+ C ఈక్వల్ టు A+B + B+C. అంటే ఏ ప్రాపర్టీ అంటే మనకు అసోసియేటివ్ విత్ అడిషన్. హియర్ A+ of B + C ఈజ్ ఈక్వల్ A+B of A+C. సో మనకి ఏం ఫిల్అప్ కాలేదంటే ఇక్కడ A+C అంటే హియర్ -12 + 6/7. ఈ విధంగా కంప్లీట్ ఫిల్అప్ చేసుకోవాలి. నెక్స్ట్ 5th 6th మీరే రాయాలి ఆన్సరు. నెక్స్ట్ వన్, సో మల్టిప్లికేటివ్ 2/11 బై ద రెసిప్రోకల్ ఆఫ్ 5/14. అంటే ఈ నెంబర్ను 2/11 దీంతో ప్రోడక్ట్ చేయమంటున్నాడు. ఈ రెసిప్రోకల్ అంటే మనకు రెసిప్రోకల్ ఆఫ్ 5/14కి వచ్చేసి అంటే ఇది రివర్స్ అవుతుంది, ఇన్వర్స్ మల్టిప్లికేషన్ ప్రాపర్టీ. అంటే 14/5 వచ్చేస్తుంది, అంటే సింబల్ ఇలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ద రెసిప్రోకల్ ఆఫ్ 5/14 ఈజ్ దే -14/5. అంటే ఇక్కడ A/B అనేది B/A అవుతుంది, అంటే రివర్స్ అవుతుంది ఈ యొక్క ఫ్రాక్షన్ నెంబర్స్ వచ్చేసి. సో ద ప్రోడక్ట్ ఆఫ్ ఏ 2/11 అండ్ -14/5. సో 2/11 into -14/5. న్యూమరేటర్ ప్రోడక్ట్ 14 2s are 28, 11 5s are 55. సో ఈ విధంగా ప్రోడక్ట్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, విచ్ ప్రాపర్టీ కెన్ బి యూజ్డ్ ఇన్ కంప్యూటింగ్ 2/5 into 5 into 7/6 అండ్ 1/3 into 3 into 4/11. అంటే మనకు ఏ ప్రాపర్టీ యూజ్ అవుతుందో ప్రోడక్ట్ చేస్తే మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఇది 5th వన్ మీరు ట్రై చేయండి. నెక్స్ట్ 6th వన్ చెప్పేస్తాను ఇప్పుడు. సో 6th వన్ 5/4 plus -1/2 plus -3/2 is equal 5/4 plus -1/2 plus -3/2. ఇంకా A+ of B plus C is equal A+ of B plus. అంటే అసోసియేట్
to property with addition under law. So have used LHS value 5 by 4 plus of minus 1 by 2 plus minus 3 by 2 is equal RHS value 5 by 4 ప్లస్ బ్రాకెట్ ఆఫ్ మైనస్ 1 by 2 ప్లస్ మైనస్ 3 by 2. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ చేయాలి, తర్వాత ఆర్హెచ్ఎస్ చేయాలి. వెరిఫై చేసుకోమంటున్నాడు. హియర్ వీ హ్యావ్ మైనస్ 5 by 4. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో మైనస్ 1 by 2. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు ప్లస్ మైనస్ 3 by 2 పెట్టేసినాడు. ఇక 2కు 4కు ఎల్సిఎం ఏమొస్తుందంటే 2,4కు వచ్చేసి మీకు 2 1 is 2 2 2s. హియర్ 2 1 2 1 2 2s 4, అంటే ఎల్సిఎం ఏమొస్తుంది 4 వస్తుంది కాబట్టి 4 1 is 4 1 5s 5 మైనస్ 2 2s 4 2 1 is 2 ప్లస్, సో మైనస్ 3 by 2 అన్నాడు. 5లో 2 సబ్స్ట్రాక్షన్ చేస్తే 3 by 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 by 2. మళ్ళా 2కు 4కు ఎల్సిఎం ఏమొస్తుందంటే 4 వస్తుంది కాబట్టి 4 4 1 is 4, సో 1 3s 3 2 2s 4, అంటే 2తో ఇక్కడ ఫ్యాక్టరు 2 3s 6. సో ఇక్కడ 3లో మైనస్ 6 సబ్స్ట్రాక్షన్ చేస్తే మైనస్ 3, సో డినామినేటర్లో 4 వచ్చేసి, సో ఎల్హెచ్ఎస్ వచ్చేసి ఆన్సర్ మనకు మైనస్ 3 by 4 ఎల్హెచ్ఎస్. హియర్ అంటే 3లో 6 సబ్స్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది మైనస్ 3, సో డినామినేటర్లో 4 ఉంది కాబట్టి మైనస్ 3 by 4. నెక్స్ట్ అండ్ ఆర్హెచ్ఎస్ వాల్యూ 5 by 4 ప్లస్ మైనస్ 1 by 2 ప్లస్ మైనస్ 3 by 2. హియర్ మైనస్ 1 by 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ మైనస్, అంటే ఇక్కడ డినామినేటర్లో సేమ్ ఉన్నాయి కాబట్టి నెంబర్స్ ఎల్సిఎం 2నే వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి, కాబట్టి మైనస్ 1 మైనస్ 3, ఇక్కడ ఏమవుతుంది 2 యాడ్ చేస్తే మైనస్ 4 అవుతుంది. సో ప్లస్ ఇంటూ మైనస్ అంటే ఈ విధంగా వచ్చేస్తుంది స్టెప్. 5 by 4 ప్లస్ ఆఫ్ మైనస్ 4 by 2 వస్తుంది. సో 5 by 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 by 2. హియర్ ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 by 2, మళ్ళీ 2కు 4కు ఎల్సిఎం వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పినాం. ఇక్కడ ఏమొస్తుంది 2 1 is 2 2 2s 4, నెక్స్ట్ 2 1 is 2 1, సో 2 2s 4, సో ఎల్సిఎం వచ్చేసి మనకు 4 వస్తుంది. 2కు 4కి ఎల్సిఎం 4 1 is 4 1 5s 5 2 2s 4 2 4s 8, సో 5లో 3 సబ్స్ట్రాక్షన్ చేస్తే 3 వస్తుంది, కానీ నెగిటివ్ నెంబర్ మ్యాక్సిమం నెంబర్ ఉంది కాబట్టి సింబల్ మైనస్ 3 రాసిస్తున్నాం ఇక్కడ. సో మైనస్ 3 by 4 ఆర్హెచ్ఎస్ మైనస్ 3 by 4 వచ్చేసింది. ఎల్హెచ్ఎస్ వాల్యూ ఆల్సో మైనస్ 3 by 4, అంటే ఇక్కడ 3లో 6 సబ్స్ట్రాక్షన్ చేస్తే మైనస్ 3, ఎందుకు మైనస్ వాల్యూ మ్యాక్సిమం ఉంది కాబట్టి సింబల్ మైనస్ 3 by 4 రాసేస్తుంది, అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్. సో అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది మనకు ఇక్కడ విత్ అండర్ అడిషన్ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ వన్ 7th క్వశ్చన్, ఎవాల్యుయేట్ 3 by 5 7 by 3 ప్లస్ ఆఫ్ మైనస్ 2 by 5 ప్లస్ మైనస్ 2 by 5 ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్. ఇది మీరు చేయాలి ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ.